కరీంనగర్ జిల్లా సహకార అర్బన్ బ్యాంకు చైర్మన్గా గడ్డం విలాసరెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని అర్బన్ బ్యాంకు కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ చేతుల మీదుగా బాధ్యతలను అప్పగించారు. అనంతరం మొదటి ఫైల్పై సంతకం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు విలాసరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అర్బన్ బ్యాంకు పురోగతికై నిరంతరం పాటుపడతానని గడ్డం విలాసరెడ్డి అన్నారు. నూతన పథకాలతో బ్యాంకును అభివృద్ధి పరుస్తామన్నారు. తనకు పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ అధినాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు కమిటీ సభ్యులు ముక్క భాస్కర్, బొమ్మరాతి సాయికృష్ణ, సందీప్, మూల లక్ష్మి, విద్యాసాగర్, లక్ష్మణ్ రాజు, సమీయుద్దీన్, మంగ రవి, నాగుల సతీష్, మార్కర్ రాజు, పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బ్యాంక్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమానమైన ప్రాధాన్యం ఇచ్చుకుంటూ ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మొదటగా వారికి నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ మా తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా డిపార్ట్మెంట్ సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరియు అలాగే మన డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పవలసి ఉంటుంది. కృతజ్ఞతలు చెప్తున్నాను. మీ సమక్షంలో వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి చూసిన పెద్దలందరికీ, నా తోటి మిత్రులకు, మా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, తర్వాత మీడియా మిత్రులకు, ఎప్పటిలాగే మీడియా మిత్రులైతే మొదటి నుండి నాకు చాలా సహకరిస్తున్నారు. ఇప్పుడు కూడా అందరూ వచ్చి నాకు సహకరిస్తున్నారు కనుక వాళ్ళకి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన బ్యాంక్ 1980లో మొదలైంది. దాదాపు 45 సంవత్సరాలు 45 సంవత్సరాలు బ్యాంక్ నడుస్తున్నది. 40 సంవత్సరాలలో 2 బ్రాంచులు ఉండే. నేను డైరెక్టర్గా మొన్న 6 నెలల కింద తీసుకున్నాక గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేశాం. ఇప్పుడు కూడా నాకున్న టైంలో 2-3 బ్రాంచులు, ఉస్నాబాద్, చొప్పదండి కానీ ఇలా 2-3 బ్రాంచులు ఓపెన్ చేయడానికి నా శాస్త్రంలో కృషి చేస్తానని, అలాగే లాస్ట్ టైం నేను సభ్యులకు మాట ఇచ్చాను డివిడెండ్ ఇస్తానని. వచ్చే మంత్ డివిడెండ్ కూడా ఇవ్వడానికి నేను అన్ని ఏర్పాటు చేస్తున్నాను.